గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ గా ముందు కదులుతోంది. మాసబ్ ట్యాంక్ హెడ్ ఆఫీసులో అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ దగ్గరున్న సమాచారాన్ని తీసుకున్నారు. ఈడీ ఎంట్రీతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించిన ఏసీబీ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించారు. ఈ క్రమంలోనే ఎంటర్ అయిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దానికోసం ఎవరికి నిధులిచ్చారు, ఇలా సమగ్ర వివరాలివ్వాలని ఈడీ కోరింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చే అవకాశముంది. కోట్లాది రూపాయలు చేతులు మారాయని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ ఆరోపణలొస్తున్నాయి. విదేశాల్లో తలదాచుకున్న సూత్రధారులను రాష్ట్రానికి తీసుకురాగలిగితేనే కేసు విచారణ ముందుకు సాగే అవకాశాలున్నాయి. వారితో పాటు కొందరు పెద్దల ప్రమేయం కూడా వెలుగులోకొచ్చే అవకాశముందంటున్నారు. ఈ క్రమంలోనే డొంక కదిలించడానికి ఈడీ రంగంలోకి దిగిందనే చర్చ నడుస్తోంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన డేటా గల్లంతైనట్టు తెలుస్తోంది. కార్యాలయంలో కంప్యూటర్ డేటా బ్లాక్ కావడం, హార్డ్ డిస్క్ స్ట్రక్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు గత 10 రోజులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి లీవ్లో ఉంది. కరోనాతో 2.5 ఏళ్ల క్రితం కార్యాలయ ఉద్యోగి మృతి చెందాడు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి అందులో డేటా ఓపెన్ కావటం లేదని అధికారులు చెబుతున్నారు. డేటా రికవరీ చేయకపోవడంతో అధికారుల తీరుపై అనుమానం పెరుగుతోంది.